నమస్తే వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్ లోకి వెళ్తే హైదరాబాద్ కేటీఆర్ హరీష్ రావు రాష్ట్రంలో కొత్త డ్రామాకి తెరతీశారు. ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని చెప్పొద్దండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్య అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో 60 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీచ చరిత్ర కేసీఆర్ది. అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీఎస్పీ చివరి కమ్యూనిటీ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి ప్రలోభపెట్టి అవినీతి డబ్బుతో కొనుగోలు చేసిన నీచులు వీరు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కానీ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పార్టీ ఫిరాయింపులను బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్లకు లేదు. మీరు చేసిన ఫిరాయింపులపైన ముందు కేసీఆర్ ముక్కు నేలకు రాసి మరీ క్షమాపణ చెప్పాలి. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా అన్ని సీట్లు మేమే గెలుస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పాయింట్లు, ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు అదే జరుగుతుంది. మా సీఎం రేవంత్ రెడ్డి గేట్లు ఓపెన్ చేస్తే మీ కుటుంబంలోని 3-4 తప్ప ఎవరు బీఆర్ఎస్ లో మిగిలరని అన్నారు. రాష్ట్రంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కొత్త డ్రామాకు తెరవేసిండ్రు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి, ఏదో అద్భుతం జరగబోతుందని చెప్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు రావు, లోటపీస్ రాదు. మీరు 2014లో అధికారంలో వచ్చినాడు 2023 వరకు దాదాపు 60 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసినటువంటి నీచ చరిత్ర మీది. ఆనాడు రానటువంటి ఉప ఎన్నికలు కొత్తగా ఎందుకు వస్తాయి? ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలు, చివరికి ఎంత నీచులంటే ఎక్కడ కూడా దేశ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన చరిత్ర లేదు. వాళ్ళని కూడా మీరు ప్రలోభ పెట్టి, లొంగ తీసుకుని, బెదిరించి, భయపెట్టి, మీరు ఆ రోజు అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముతోటి, వేల కోట్ల సొమ్ముతోటి ఎమ్మెల్యేని ఏ విధంగా కొనుగోలు చేసిండ్రో తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం అంతా చూసింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూనీ చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా పార్టీ ఫిరాయింపులకు బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్ పార్టీ. ఇలా మీరు ఏ ముఖం పెట్టుకుని ఉప ఎన్నికలు వస్తాయి, ఏ ముఖం అని మాట్లాడుతూ ఉన్నారు? ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మీకు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? ఈ దేశంలో మీ అంత విచ్చలవిడిగా, మీ అంత సిగ్గు లేకుండా, మీరంత అనైతికంగా పార్టీ ఫిరాయించిన చరిత్ర భారతదేశంలో ఏ పార్టీకి లేదు. నేను ఒకటే మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు గతంలో ఫిరాయించినటువంటి పార్టీ ఫిరాయింపుల మీద తెలంగాణ సమాజానికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. అంత విచ్చలవిడిగా మీరు ఆ పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు. ఈ రోజు ఒక పార్టీ ఉప ఎన్నికలు రావు మాకున్న సమాచారం మేరకు. ఒకవేళ ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రాష్ట్రంలో అన్ని సీట్లు మేమే గెలుచుకుంటాం. మొన్న మీకు పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానం వచ్చి డిపాజిట్లు పోకుండా ఏ విధంగా అయితే ప్రజలు తీర్పిచ్చిండ్రో, రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా అదే విధంగా తీర్పిస్తారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఇంకొకటి కూడా చెప్తున్నా, మీ పార్టీకి సంబంధించినటువంటి మీ కుటుంబంలో 2-3 ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యేలు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు గేట్లు ఓపెన్ చేసిన పార్టీలో జాయిన్ కావడానికి. వారం క్రితం రక్త ప్రసరణ జరిగే వాల్స్ బ్లాక్ తో వచ్చిన కోదాడకు చెందిన ఎస్కే మౌలానా స్టంట్ వేస్తామని హాస్పిటల్లో చేర్పించారు. పేషెంట్ కు సంబంధించిన బంధువులు చాలా స్పష్టంగా మీ హాస్పిటల్ ట్రీట్మెంట్ సరిగ్గా అవుతుందా అని అడిగిన తర్వాత మాత్రమే అడ్మిట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. మా దగ్గర స్పెషలిస్టులు ఉన్నారంటూ పేషెంట్ ని అడ్మిట్ చేయించుకున్న హాస్పిటల్ యాజమాన్యం 3 రోజుల క్రితం సర్జరీ చేశాక కోమాల నుండి బయటికి రాని పేషెంట్ మౌలానా తర్వాత అధికంగా బ్లీడింగ్ అవుతుందని 8 యూనిట్ల రక్తం అవసరమంటే అత్యవసరంగా 8 యూనిట్ల రక్తాన్ని తెచ్చి ఇచ్చిన కుటుంబ సభ్యులు. తర్వాత నుండి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నామంటూ హాస్పిటల్ వర్గాలు చెబుతున్నారు అని తెలియజేసిన కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు పేషెంట్ దగ్గరికి వెళ్లనివ్వలేదని, ఈ రోజు పేషెంట్ కండిషన్ బాగాలేదని తెలియజేస్తున్నారని చెప్పిన కుటుంబ సభ్యులు. 35 సంవత్సరాల ఎస్కే మౌలానా తన రోజువారీ కార్యక్రమాలు చాలా చురుగ్గా నిర్వహించుకునేవాడని, చికిత్స నిమిత్తం ఆరోగ్యంగా వచ్చిన మౌలానాను హాస్పిటల్ వారు చంపేశారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు తమకు చూపట్టకుండా చిన్న పిల్లలు ఉన్న ఎస్కే మౌలానా కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. 1.5 months నుంచి ఇక్కడికి వస్తున్నాము. హార్ట్లో ప్రాబ్లమ్ ఉంది ఫస్ట్. తర్వాత చాలాసార్లు చెకప్కి వచ్చినాము. లాస్ట్ ట్యూస్డే ఇక్కడ వచ్చి జాయిన్ అయినాము. ఆపరేషన్ 2 times పోస్ట్ పోన్ చేసారు.
ఇట్లా రిస్క్ ఉంటుందని కూడా ఏం చెప్పలేదు. 5% రిస్క్ ఉంటుంది, 95% సేఫ్ అని చెప్పారు. సేఫ్ అని చెప్పి మండే ఆపరేషన్ చేశారండి 12 గంటలు. ఫస్ట్ ఏమో 4 యూనిట్స్ కావాలని చెప్పలేదు. తర్వాత క్రిటికల్ ఉంది సిచ్యువేషన్ అని చెప్పి మళ్ళీ 8 యూనిట్స్ కావాలన్నారు. ఇక్కడ స్టోర్ లేదు, అప్పటికప్పుడు తీసుకురమ్మన్నారు. ఆయన అరేంజ్ చేసినాం, మాకు ఇక్కడ ఎవరు తెలియదు. ఆయన మళ్ళీ తర్వాత ఆపరేషన్ అయిన 12 గంటలు కూడా ఆయన కాన్షియస్లో లేరండి. కాన్షియస్లో లేకుండా రోజు అడుగుతుంటే ఏదో ఒకటి సమాధానం చెప్పి వెయిట్ చేసారు. నిన్న నైట్ పిలిచి సడన్గా ఇలా అవుతుంది, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, అది సిపిఆర్ చేయాలి అని చెప్పారు. మళ్ళీ ఇవాళ మార్నింగ్ తీసుకెళ్ళిపోవడం చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మాకు మనీ కూడా తీసుకున్నారండి, ఆరోగ్యశ్రీ అని కూడా చెప్పారు. మా ఆయన ఏజ్ 35 అండి. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా. ఇప్పుడు నాకు వేరే ఆధారం ఏమీ లేదు. భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గాడ్డ సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో బర్రెలను కట్టేసి నిరసన తెలిపిన పాడి రైతు దంపతులు ఎమ్మెల్యే చెప్పినందుకే తమ బర్రెల షెడ్యూ అన్యాయంగా కూల్చేశారని బర్రెలను తీసుకెళ్లి నిరసన తెలిపిన రైతులు జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం వేషాలపల్లి గ్రామంలోని తమ బర్రెల షెడ్లను అధికారులు కూల్చేశారని ఎమ్మెల్యే కార్యాలయానికి బర్రెలతో వచ్చి నిరసన తెలిపిన పాడి రైతు దంపతులు కూరాకుల ఒద్దెలు లలిత ఎమ్మెల్యే చెబితేనే కూల్చేశామని పోలీసులు చెప్తున్నారని, షెడ్యూల్ లేకుండా మా బర్రెలు ఎక్కడ ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసిన పాడి రైతులు ₹1 తీసుకోకుండా అతనికి ఓటు వేసినందుకు ఆయన మాకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ నిలదీసిన రైతులు దంపతులు షెడ్యూల్ నిర్మించే వరకు బర్రెలను తీసుకెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్న రైతులు. జంగయ్యపేట భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ్యులు సందర్భంగా జంగయ్యపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకులు మహ్మద్ మున్సూర్ స్మారక స్తూపాన్ని రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆవిష్కరించారు. తర్వాత జగ్గయ్యపేట పట్టణంలో గల కోదాడ రోడ్డులో ఆర్టీసీ డిపో వద్ద నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా కమలా థియేటర్ బస్టాండ్ మీదుగా బస్సులపాడు సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు సిపిఐ పార్టీ భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనిపుడి శంకర్, సిపిఐ జాతీయ నాయకులు అక్కినేని వనజ, మాజీ ఎమ్మెల్సీ జెన్సీ విల్సన్, ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి పరుచూరి రాజేంద్ర, జగ్గయ్యపేట సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, పట్టణ కార్యదర్శి జోనిబోయిన శ్రీనివాసరావు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వరరావు, బిల్డింగ్ వర్క్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నీలకంఠం ప్రసాద్, మండల కార్యదర్శి మెటికల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శకులు మాషెట్టి రమేష్, షేక్ కరీం, బోగ్యం నాగులు, మొహమ్మద్ అసదుల్లా మరియు వివిధ కార్మిక సంఘాలు నాయకులు, పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హన్మకొండ సుప్రీంకోర్టు ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై ఇచ్చిన తీర్పుపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు స్వాగతిస్తున్న 3 నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని మేమంతా వేచి చూస్తున్నాం. ఉప ఎన్నికలు వస్తాయా రావా అని నిర్ణయించాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కాదు. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించింది బీఆర్ఎస్ పార్టీని. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ గారికి 3 మాసాలలోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. మేమందరం కూడా స్పీకర్ గారి నిర్ణయం వరకు వేచి చూస్తున్నాం. స్పీకర్ గారు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు అనేది వేచి చూడాలి. సార్, బీఆర్ఎస్ వాళ్ళు తమ విజయంగా దాన్ని మాట్లాడుతున్నారు, దాని మీద ఏమన్నా? బీఆర్ఎస్ వాళ్లకు పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. కేసీఆర్ గారి 10 సంవత్సరాల కాలంలో పార్టీలను విలీనం చేసుకుంటారు, ఎమ్మెల్యేలను విలీనం చేసుకుంటారు, ఎమ్మెల్సీలను విలీనం చేసుకుంటారు, ఎంపీలను విలీనం చేసుకుంటారు. మొత్తం ఫిరాయింపుల చట్టాన్ని అపసయ్యం చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది వాళ్ళు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించింది వాళ్ళు. కాస్తంత సిగ్గు ఉంటే విజయోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ చేసుకోవద్దు. సార్, 3 నెలల్లో ఉప ఎన్నికలు సిద్ధంగా కేటీఆర్ అన్నారు. ఎట్లా వస్తారు కేటీఆర్ వార్త?
కేటీఆర్ కాదు ఎన్నికల తేదీని నిర్ణయించేది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. ముందుగాల స్పీకర్ గారి నిర్ణయం రావాలి. స్పీకర్ గారి నిర్ణయం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంటది. ఎన్నికలు ఎప్పుడు జరగాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు, కేటీఆర్ కాదు. ఆ కాస్త తెలివి కూడా ఆయనకు లేదు. పరిగిలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో శ్రమదాన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు. మైలవరంలో పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులపై దాడి జరిగి 3 రోజులు అవుతున్నా ఇంతవరకు టీడీపీ నేత కాటారి ఉమామహేశ్వరరావు అరెస్టు చేయకపోవడం నందిగామ మున్సిపల్ కార్మికులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ మైలవరం పంచాయతీలో పనిచేస్తున్న భవానీ అనే కార్మికురాలపై దాడికి తెగబడ్డ టీడీపీ నేత కాటారి ఉమామహేశ్వరరావుపై ఎస్పీ ఎస్టీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజువారీ దినచర్యలో తన విధుల్లో హాజరై పంచాయతీ కార్మికులు భవానీని చెత్తను వీధిగా సేకరించి సమయంలో సంఘటన జరిగింది. కారులో నుంచి దిగి వచ్చి రాగానే చెంపలపై కొడుతూ కడుపులో తన్ని టీడీపీ నేత కాటారి ఉమామహేశ్వరరావు వీరంగం సృష్టించాడని ఆరోపించారు. తక్షణమే కాటారి ఉమామహేశ్వరరావును అరెస్టు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికులందరూ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కింగ్ యూనియన్ అధ్యక్షులు సలికేటి నరేష్, కార్యదర్శి దాసరరావు, సైదా, మహిళా నాయకురాలు పుట్టమాణిక్యం, ఆకుల బీబీ, రుతమ్మ, చిన్నమ్మాయి కార్మికులు పాల్గొన్నారు. మైలవరం పంచాయతీలో పనిచేస్తున్న కార్మికురాలు భవానీ అనే కార్మికురాలు విధులు నిర్వహిస్తూ తను పనిచేసే సందర్భంలో మరి విధుల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో చెత్త సేకరణ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుడు కటారి ఉమామహేశ్వరరావు గారి ఇంట్లో చెత్త తీసుకోలేదన్న కాజుతో వాళ్ళ భార్య మా ఇంట్లో చెత్త తీసుకోవాలా 3 ఫ్లోర్లు ఉంటే నేను ఎక్కలేను అమ్మగారు అని అన్నా కానీ నువ్వు పైకి ఎందుకు ఎక్కి తీసుకోవు, మాది అధికార పార్టీ, మేము అధికారంలో ఉండం అని చెప్పేసి కార్మికురాలని ఎట్టబడితే అట్లా దూషించింది. ఆ దూషించిన సందర్భంలో నేను తీసుకెళ్ళలేను అమ్మగారు, కిందకి ఏంటంటే ఉండు నీ పని చెబుతా అని చెప్పేసి వాళ్ళ భర్త అయినటువంటి టీడీపీ నాయకుడు కటారు ఉమామహేశ్వరరావు చెబితే ఆ ఉమామహేశ్వరరావు గారి నాయన బయట ఉండి ఒకేసారి కారులో వచ్చి కారులో నుంచి దిగి ఆ కార్మికురాలని ఎగిరి తన్ని పొట్టలో చెంపలే కొట్టి కారుతో గుద్దించినటువంటి ఘటన మైలవరంలో జరిగింది. దీన్ని మేము కార్మికులుగా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈ ఘటన జరిగి 3 రోజులు అయినా సరే ఇంతవరకు ఆ ఉమామహేశ్వరరావు అనే తెలుగుదేశం నాయకుని ఇంతవరకు పోలీసు వారు కానీ అధికారులు కానీ ఇంతవరకు చర్యలు తీసుకోరా, అరెస్ట్ చేయాలా. ఆ మహిళ ఎస్సీ ఎస్టీ సంబంధించిన అతను, అందుకని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటన ఎక్కడ కూడా జరగకుండా ప్రభుత్వ అధికారులు అట్లాగే పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, అట్లాగే మేము ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి కానీ, హోంమంత్రి గారికి కానీ, మీకు ఉన్నటువంటి కింద నాయకత్వానికి కూడా కార్మికుల పట్ల. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ విజయలక్ష్మి, అధికారులు హాజరయ్యారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం. తెలంగాణలోని 32 జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. హైదరాబాద్ జిల్లాలో సివిల్ స్టేషన్ GHCM సమన్వయంతో రేషన్ కార్డులు ఇస్తున్నామని అన్నారు. రేషన్ కార్డులు పొందుతున్న వారందరికీ శుభాకాంక్షలు. గతంలో దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేకుండా పేదలకే పరిమితమైన సన్న బియ్యం ఇప్పుడు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. గతంలో 5 లక్షల రేషన్ కార్డులు తొలగించి గత 10 సంవత్సరాలుగా లక్షలాది మంది రేషన్ కార్డులు అడిగారు. ఒకటి ఇవ్వలేదు. అప్లికేషన్ పెట్టుకోగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాం. ఇప్పటికి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. గతంలో ఉప్పల్లోని పని చేస్తుంటే కొల్లూరులో ఇల్లు ఉంటే ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? ఉన్న చోటే ఇల్లు ఇవ్వాలని హైదరాబాద్ లో 55,378 రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నాం. ఫలితంగా 3,79,200
249 రేషన్ కార్డులు అయ్యాయి. ఈ లబ్ధిదారుల సంఖ్య 23,61,440 లక్షల నుండి 27,40,689 లక్షలకు పెరిగిందని అన్నారు. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనము ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో సుమారు 30,000 రేషన్ కార్డులు ఇప్పటికే ఉన్నాయి. మళ్ళీ కొత్తగా సుమారు 5,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో ఈరోజు సుమారు 1,900 రేషన్ కార్డులు, సుమారు 2,000 రేషన్ కార్డులు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. అంటే 1,00,000 మంది ఈ సన్న బియ్యము మన నియోజకవర్గంలో 1,00,000 మంది సన్న బియ్యం ఈరోజు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో 1,00,000 మందికి సన్న బియ్యం అందుతూ ఉన్నాయి. సన్న బియ్యము 1,00,000 మంది మన నియోజకవర్గంలో తింటున్నారంటే ఆ ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఇలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములైతూ అభివృద్ధిలో మనం అందరం కూడా ముందుండి ఏ కార్యక్రమం కూడా ప్రభుత్వం ఇచ్చినా అందులో మనం అందరం కూడా భాగస్వాములు అయినప్పుడే మనమందరికీ అది ఒక ఫండమెంటల్ రైట్. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకంలో మనం భాగస్వాములు అయితే అది కేవలం ఏదో మనకు మేరువాణి కాదు, అది మన ఫండమెంటల్ రైట్గా మనం భావించి అందులో భాగస్వాములు కావాలని ప్రధానంగా గౌరవ మంత్రి గారికి ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రజల తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చప్పట్లతో మీరు. ఎందుకంటే ఆయన ఈ కార్యక్రమాన్ని వేరే నియోజకవర్గంలో పెడితే కాదు, ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ హైదరాబాద్లో మా నియోజకవర్గంలో జరగాలని నేను కోరిన వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు. అప్లికేషన్ పెండింగ్ అనేటువంటి ప్రక్రియ చాలా లక్షల అప్లికేషన్ వచ్చినాయి కాబట్టి ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఒక ఎక్కువ తక్కువ అనే ఆలోచన లేదు. ఇక్కడ కూడా తప్పకుండా అన్ని అప్లికేషన్లకు సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ సంబంధించిన ఇష్యూ తీసుకుంటే 6,40,000 రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా 55,000 రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు ఇలా. అదేవిధంగా 24 లక్షల యూనిట్స్ ఉంటే 1,78,000 యూనిట్స్ పెంచి మొత్తం 28 లక్షల యూనిట్లుగా ఈరోజు రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో 1,07,000 మందికి సంబంధించి ఇలా ఉంటే 1,20,000 మంది 13,000 మంది కొత్తగా రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఆ విధంగా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా లబ్ధిదారులకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఉంది. అంతేందుకు ప్రజాపాలన గౌరవ శాసనసభ్యులు కానీ అధికారులు కానీ మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే మేము వినడం మాకు తప్పకుండా మా బాధ్యత. వాటిని పరిష్కరించడం కూడా మా ప్రభుత్వానికి బాధ్యత. దాసోత్సవంలో ఒప్పుకోవడం ఆర్థిక సంక్షేమం తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇన్ని రకాల కార్యక్రమాలు చేసుకొని పోతా ఉన్నాం. ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టమని లోకేష్ కు కేటీఆర్ ఏమైనా చెప్పాడా? అద్దంకి దయాకర్బనకచర్లపై లోకేష్ చేసిన కామెంట్లు తెలుగులో రాష్ట్రాల సఖ్యతను దెబ్బతీసి విధంగా ఉన్నాయని, లేని బనకచెర్ల అంశాన్ని తెర మీదకు తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తుంది. బీఆర్ఎస్ చేస్తున్న టీడీపీ నాయకులు చేయొద్దు. ఆ వివాదాల పరిష్కారానికి చట్టాలు ఉన్నాయి, సిడబ్ల్యూసి ఉంది. చర్యల ద్వారా కూడా ఇరు తెలుగు రాష్ట్రాలు సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది. అద్దంకి దయాకర్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్యన ఉన్న సఖ్యతను ఓర్వలేని స్థితిలో బీఆర్ఎస్ చేస్తున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చేయొద్దనేది మా యొక్క కోరిక. తెలంగాణ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న జలజగడాలను శాశ్వత పరిష్కారం కొరకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అటు కేంద్రంతోనూ ఇటు ఆంధ్రప్రదేశ్తోనూ కూడా సఖ్యత ఏ విధంగా కుదురుతుందనే ఆలోచన చేస్తున్నాం. కానీ మిత్రుడు లోకేష్ ఇచ్చిన ప్రకటన మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మధ్యన వైరుధ్యాలు సృష్టించే విధంగా ఉంది. మరి కేటీఆర్ ఏమన్నా కలిసి చెప్పిన అంశాల్లో ఆంధ్ర సెంటిమెంట్ను రెచ్చగొట్టమని ఏమైనా చెప్పిండా తెలియదు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ అదే చేస్తున్నది. లేని బనకచెర్ల అంశాన్ని తెర మీదకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తున్నది. విషయం సద్దుమణిగి ఇరు రాష్ట్రాల మధ్యన సఖ్యత కుదిరే సమయంలో లోకేష్ ప్రకటన ఏ విధంగా చూడాలనేది ఇరు రాష్ట్రాల ప్రజలకు కొంత సందిగ్ధత ఉంటుంది. ఈ సందిగ్ధాన్ని క్రియేట్ చేయడం అంటేనే సమస్యను కొనసాగించడం. సో ఇక్కడ అంతర్జాతీయ జల వివాదాల సమస్య ఉంది, రాష్ట్రంలో ఉండే జల వివాదాల సమస్య ఉంది, రాష్ట్రాల మధ్యన ఉండే జల వివాదాల సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకునేందుకు చట్టాలు ఉన్నాయి, అంతకు మించి సిడబ్ల్యూసి ఉంది, ఇంకా
కొన్ని ప్రమాణాలతో కూడిన చర్చలు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. హైదరాబాద్ ఇద్దరు ఎమ్మెల్యే సభ్యత్వాలను రద్దు చేయాలని ఓయూ విద్యార్థి ఉద్యమ నేత కోట శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో మామ అల్లుళ్ళు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. మామ అల్లులు పలు ఆస్తులను అఫిడవిట్లలో చూపించలేదు. 2023 ఎన్నికల్లో చామకూర మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి తప్పుడు ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారని అన్నారు. మల్లారెడ్డి సుమారు 200 కోట్ల విలువైన పోచంపల్లి, కాండ్లకోయ, దూలపల్లి గ్రామాలలోని 21 ఎకరాల భూమిని చూపించలేదు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి దూలపల్లి గ్రామంలోని సుమారు 100 కోట్లకు పైగా విలువైన 2 ఎకరాల భూమిని ఎన్నిక అఫిడవిట్ లో చూపించలేదు. ఎలక్షన్ కమిషన్ ను తప్పుదారి పట్టించి ప్రజలకు వచ్చించారు. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తాం. మల్లారెడ్డి అక్రమాలు చాలా ఉన్నాయి, త్వరలోనే బయట పెడతాం. సమాచారం హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం తమ వద్ద ఉంది. తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన తమ మామ అల్లుళ్ళు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఎలక్షన్ అఫిడవిట్లతోటి ఇలా ఎలక్షన్ కమిషన్ ను పక్కదారి పట్టించి ప్రజల్ని వంచి మోసం చేసి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ చెందినటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి, చామకూర మల్లారెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ అఫిడవిట్లలో మొత్తంగా ఒక తప్పుడు అఫిడవిట్ ని వాళ్ళు సమర్పించడం జరిగింది. మరి ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం 1951 ప్రకారం సెక్షన్ 8లో ఉన్నది. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన, అదేవిధంగా వాళ్ళ సమాచారాన్ని గోప్యతను దాచిపెట్టినా కూడా వాళ్ళ పైన ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం వాళ్ళు శిక్షకు అర్హులు అని వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం ఉంది అని కూడా ఆ చట్టంలో చెప్తా ఉంది. కాబట్టి మరి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే అంటే మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ఇలా ఎలక్షన్ అఫిడవిట్ లో ఒక తప్పుడు అఫిడవిట్ లో సుమారు మల్లారెడ్డి 21 ఎకరాలని మీకు అఫిడవిట్ లో మీకు చెప్పడం జరుగుతుంది. మంత్రి వాకిటి శ్రీహరి ముందే కాంగ్రెస్ నాయకులు నోరు మోయించిన అల్లంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సంఘాల సంబరాల కార్యక్రమంలో వాగ్వాదం. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ వ్యాఖ్యలు చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకుంటున్నారని, మట్టి దందాలు నడుపుతున్నారని మంత్రి ముందే ఆ పార్టీ నాయకులు నోరు మోయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు. సో ఇవ్వండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.